హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందిరా, నేను రెడీ. మరి టిఫిన్ చేయరా మీరు? ఈ రోజుకి బయట తింటాను సుజీ. మధుకి టైం అయింది కదా. మధు పద వెళ్దాం. ఆ అమ్మా, ఎదుర్రా. సరే అని నవ్వుతూ సుజీ ఎదురురాగానే మధు నవ్వుతూ బయటకు వచ్చింది. నాన్న వెళ్దామా? పద మధు అని బైక్ స్టార్ట్ చేశారు. మధు చాలా అందగత్తె. సురేష్ ఏకైక గరాల పట్టి. నాన్న చెప్పు మధు. ఎప్పటినుంచో మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను నాన్న. ఏంటి మధు? నాన్న, అసలు మనకి బంధువులు ఎవరూ లేరా? అమ్మ, నువ్వు, నేను, నానమ్మ, ఇంతేనా మన ఫ్యామిలీ? మధు మాటలకి సురేష్కి ఏం చెప్పాలో అర్థం కాక, మనకి ఎవరూ లేరమ్మా, ఇదే మన ఫ్యామిలీ. తండ్రి ముఖంలో ఏదో తెలియని కంగారు చూసిన మధుకి సురేష్, ఉమ ఏదో దాస్తున్నారని అనిపించింది. సురేష్ మధు మాటల్లో ఆలోచిస్తూ, ఎప్పుడూ లేనిది నా కూతురేంటి బంధువుల కోసం అడుగుతుంది అనుకుని ఫోన్ రావటంతో బైక్ సైడ్ కాపి, చెప్పండి సార్. ఏంటి సురేష్ ఇంకా రాలేదు? మీటింగ్ టైం అయ్యింది. ఫైల్ నీ దగ్గరే ఉంది సార్. సార్ అడుగుతున్నారు నిన్ను. నువ్వు ఇంకా రాలేదేంటి? వస్తున్నాను సార్, దారిలో ఉన్నాను. ఫాస్ట్గా సురేష్, ఫాస్ట్గా రా సురేష్, టైం అయింది కదా సార్. సీరియస్గా ఉన్నారు. వస్తున్నాను అంటూ సురేష్ ఫోన్ కట్ చేయగానే, ఏమైంది నాన్న? ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా. మీటింగ్ స్టార్ట్ అయింది. ఫైల్ నా దగ్గరే ఉంది. అవునా? పోనీ మీరు వెళ్ళండి నాన్న. నా ఆఫీస్ ఎలానో దగ్గరలోనే కదా ఉంది. జస్ట్ 5 నిమిషాలు నడిస్తే సరిపోతుంది. మీరు వెళ్ళండి. అది కాదమ్మా, ఫస్ట్ టైం కదా వెళ్తున్నావు. ఒంటరిగా నిన్ను పంపించడం అంటే నాకు భయంగా ఉందమ్మా. నాన్న, నేనేమన్నా చిన్నపిల్లనా? ఆఫీస్కి వెళ్ళటానికి నాకు ఎందుకు భయం? ముందు మీరు వెళ్ళండి నాన్న. అసలే మీ బాస్కి కోపం ఎక్కువ అని విన్నాను. సరే మధు, ఈవినింగ్ నేను వస్తాను. నువ్వు ఆఫీస్ దగ్గరే ఉండు. సరే నాన్న, బాయ్ అని నవ్వుతూ ముందుకు నడిచింది మధు. రోడ్డు మీద ఆమె నడుస్తుంటే చూసేవాళ్ళ అందరికీ మధు ఒక దేవకన్యలా అనిపించింది. గాలికి ఫేస్ మీద పడుతున్న కురుల్ని వెనక్కి నెడుతూ రోడ్డు క్రాస్ చేస్తుంది మధు. ఆమె నవ్వు చూసిన అందరూ రెప్పవేయటం మర్చి అలానే చూస్తున్నారు. మధు ముందుకు నడిచి ఫోన్ చూసుకుంది. అమ్మో, టైం అప్పుడే 9 దాటేసిందా అనుకుని గబగబా అడుగులు వేగం పెంచేసరికి స్పీడ్గా వెళ్ళిన ఒక కారు మధు డ్రెస్ని బురద నీటితో పాడు చేసింది. అసలే వైట్ డ్రెస్ ఏమో. ఆ బురద నీరు పడేసరికి మచ్చలు మచ్చలుగా మురికి క్లియర్గా కనిపించేసరికి రోడ్డు మీద వెళ్తున్న అందరూ తనని చూసి నవ్వటంతో మధు కోపంగా వెళ్తున్న కార్ని చూసింది. ఆ కార్ సడన్గా ఆగటంతో మధు కోపంగా ముందుకు వెళ్ళి విండో దగ్గరికి వచ్చి కోపంగా చూసింది. లోపల ఎవరో ఉన్నారో కనిపించటం లేదు. ఏయ్, లోపల ఉన్నదెవరు? మర్యాదగా బయటకు రండి. భయంగా కార్ దిగాడు సత్యం. మధుని చూడగానే, సారీమ్మా, కావాలని చేసింది కాదు. ఓ అవునా, కావాలని చేసింది కాదా? అసలు డ్రైవింగ్ చేసింది ఎవరు? మా బాస్. మీ బాస్ అయితే నాకేంటండి? ఏ 2 కళ్ళు నెత్తిన పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడా? రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళని పట్టించుకోడా? అది కాదమ్మా, నీతో మాటలు నాకు అనవసరం. వయసులో పెద్దవారని వదిలేస్తున్నాను. ముందు మీరు పక్కకి తప్పుకోండి అని సత్యాన్ని పక్కకు నెట్టి డ్రైవింగ్ విండో సైడ్కి వచ్చి గ్లాస్ డోర్ కొట్టింది. యశ్వంత్ గ్లాస్ డోర్ ఓపెన్ చేశాడు. ముందుగా ఆమె నుదురు, నల్లని కాటుకళ్ళు, సంపంగి లాంటి ముక్కు, ఎర్రని పెదవులు అలా స్లో మోషన్లో మధుని చూసేసరికి యశ్వంత్ అలానే రెప్పవేయటం మర్చి చూశాడు. కోపంలో ఎర్రబడిన ఆమె ముక్కు చూసేసరికి యశ్వంత్కి ఎంతగానో ముద్దుగా అనిపించింది. మధు కోపంగా యశ్వంత్ని చూసి, ఏ బయటకు రా, చిటిక వేసి మరీ మధు పిలిచేసరికి యశ్వంత్ ఈ లోకంలోకి వచ్చాడు. నిన్నే, రారా బయటికి అంటూ విండో నుంచే యశ్వంత్ షర్ట్ కాలర్ పట్టుకుని, ఏంట్రా 2 కళ్ళు దొబ్బాయా? అసలు ఎవర్రా నీకు డ్రైవింగ్ నేర్పించింది అని ఫేస్ కొంచెం లోపలికి పెట్టి, మర్యాదగా బయటికి రా, రాకపోతే అంటూ
తన కళ్ళకి ఉన్న గగుల్స్ తీశాడు యష్. సూటిగా అతని కళ్ళల్లో చూసిన మధుకి ఎందుకో ఒక్కసారిగా ఆమె గొంతు మూగపోయింది. చెప్పు, రాకపోతే ఏం చేస్తావు అంటూ మధు ఫేస్ మీద పడిన కురుల్ని ఉఫ్ అంటూ ఊదేసరికి మధు ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది. ఆమె అందాన్ని అంత దగ్గర నుంచి చూసేసరికి యశ్వంత్కి నోట మాట రాక అలానే చూస్తుండిపోయాడు. వెంటనే మధు తేరుకొని, ఏంటి నాటకాలు చేస్తున్నావు, ముందు బయటికి రా అంటూ విసురుగా యశ్వంత్ని బయటికి లాగింది మధు. ఆమె చేసిన పనికి సత్యం షాక్గా చూశాడు. అమ్మా, తప్పైందని ఒప్పుకున్నాం కదా, గొడవ చేయకుమ్మా అంటూ సత్యం ముందుకు వచ్చాడు. కానీ మధు ఎంతకీ తగ్గలేదు. మీ బాస్ అని సేవ్ చేయాలని చూస్తున్నావా? అసలు జరగని పని. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, పైగా ఇంటర్వ్యూ ఉంది. ఈ డ్రెస్తో నేను ఎలా ఆఫీస్కి వెళ్ళాలి, మీరే చెప్పండి అని కోపంగా సత్యాన్ని అడిగింది మధు. సత్యం యష్ వైపు చూశాడు. యష్ సైగ చేయడంతో సత్యం ఏం మాట్లాడలేదు. మధు కోపంగా యశ్వంత్ వైపు తిరిగి, చెప్పు, నీ వల్ల నాకు జాబ్ పోతుంది తెలుసా? ఇప్పుడు ఎలా ఇలా ఈ డ్రెస్తో ఇంటర్వ్యూకి వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు తెలుసా అంటూ కోపంగా చూసింది. యశ్వంత్ మధుని అలానే చూసి, కార్ ఎక్కు, నీ కార్ నేను ఎందుకు ఎక్కాలి, నీ ఇంటర్వ్యూకి ఎంత టైం ఉంది సూటిగా అడిగాడు యష్. ఇంకా అరగంట. కానీ ఎందుకు అడుగుతున్నావు? నా వల్లే కదా నీ డ్రెస్ పాడైపోయింది, ముందు కార్ ఎక్కు అని యష్ అనేసరికి మధుకి ఏం అర్థం కాక చూస్తుంది. నీకు జాబ్ కావాలా వద్దా? జాబ్ కోసమే కదా ఎప్పుడూ లేనిది పొద్దున్నే లేచి దేవునికి దండం పెట్టుకుని ఫాస్ట్గా ఆఫీస్ కోసం వచ్చింది. కానీ అంత కంపు అంతా కంపు చేసి పడేశావు. అయినా నీ కారు ఎందుకు ఎక్కాలి? నీ సారీ కూడా నాకు అవసరం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? సీరియస్గా యశ్వంత్ అనేసరికి మధుకి తిక్కరేగి ఎక్కలేని కోపం వచ్చి, ఏంట్రా వాగుతున్నావు? తప్పు చేసిందే కాకుండా నేను సీన్ చేస్తున్నా, నీ సంగతి ఇప్పుడు కాదు చెప్తా తర్వాత అంటూ కోపంగా యష్ కారుని తన్ని పరుగులాంటి నడకతో పక్కనే ఉన్న మాల్కి వెళ్ళింది. అందరూ తనని చూసి నవ్వటంతో మధుకి చిర్రొచ్చి డ్రెస్ తీసుకొని హడావిడిగా చేంజ్ చేసుకుని ట్రైలర్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఫాస్ట్గా బయటకు వచ్చింది. ఏంటో ఈరోజు నా టైం అసలు బాగాలేదు, పొద్దున్నే ఇలా జరిగింది అనుకుని ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్ చూడగానే మధు కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది. ఎంత బాగుంది ఆఫీస్, బాస్కి బాగా శుభ్రత ఎక్కువ అనుకుంటా. సత్యంతో మాట్లాడుతూ బయటికి వచ్చిన మధు కార్తీక్ మధుని చూసి, ఎవరు? కార్తీక్ పిలుపుకి వెనక్కి తిరిగి, మీరెవరు? కంపెనీ మేనేజర్ని. సారీ, నేను ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఓ, టైం ఎంతో తెలుసా? సారీ సార్, అది దారిలో ట్రాఫిక్ జామ్ అయితే. ఇవే వద్దు, ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది, వెళ్ళి కూర్చో, పిలుస్తారు. థ్యాంక్ యూ సార్ అని మధు అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. యశ్వంత్ కోసం లోపలికి వెళ్దామని ముందుకు వచ్చిన సత్యం చైర్లో కూర్చున్న మధుని చూసి షాక్ అయ్యాడు. ఓ, ఇప్పటి వరకు ఇంటర్వ్యూ అంటూ గోల చేసింది, చివరికి సార్ ఆఫీస్కే వచ్చింది అనుకుని నవ్వుతూ యష్ రూమ్కి వెళ్ళాడు సత్యం. సార్, ఏంటి సత్యం, ఉదయం గొడవ చేసిన అమ్మాయి జాబ్ కోసం వచ్చింది మన ఆఫీస్కే సార్. ఏంటి? అవును సార్. సత్యం, ఏంటి సార్, తనని నేను ఇంటర్వ్యూ చేస్తాను, మిగిలిన వాళ్ళని షరత్ చేస్తాడు, తన్ని పిలువు. సరే సార్ అంటూ బయటికి వచ్చిన సత్యం ఫేస్కి మాస్క్ పెట్టుకొని మధు, అవును, రండి లోపలికి, సార్ ఇంటర్వ్యూ చేస్తారు. కానీ ఇంటర్వ్యూ రైట్ సైడ్ రూమ్లో కదా జరుగుతుంది. మీరు ఏంటి కంపెనీ ప్రెసిడెంట్ రూమ్లో ఇంటర్వ్యూ అంటున్నారు? అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, ముందు రండి లోపలికి. ఓకే, థ్యాంక్ యూ అంటూ యష్ రూమ్కి వచ్చిన మధు రూమ్ని చూసి ఆశ్చర్యపోయింది. గుడ్ మార్నింగ్ సార్. వెనక్కి తిరిగి ఉన్న యష్, గుడ్ మార్నింగ్ ఏంటి, టైంకి ఆఫీస్కి రావాలని తెలీదా? ఇంటర్వ్యూకే ఇంత లేటుగా వచ్చినా నువ్వు జాబ్ ఇస్తే వర్క్ ఎలా చేస్తావు? అదేంటి సార్, మీరు జాబ్ ఇవ్వకుండానే వర్క్ చేస్తానో చేయనో మీరు చెప్పగలరు? అసలు
అవకాశం ఇస్తేనే కదా నా టాలెంట్ ఏంటో మీకు తెలిసేది. టైమింగ్‌లోనే పర్ఫెక్ట్‌గా లేని నువ్వు టైంకి ఎలా వర్క్ కంప్లీట్ చేస్తావు? సార్, దారిలో ఒక ఇడియట్ నా డ్రెస్ పాడు చేశాడు. అందుకే ఇంత లేట్ అయింది. లేదంటే నేను ఎప్పుడో వచ్చేదాన్ని. పైగా తప్పు చేసిందే కాకుండా వాడికి మళ్ళీ యాటిట్యూడ్ ఒకటి. అవునా? అవును సార్. అంతా వాడి వల్లే జరిగింది. లేదంటే టైంకి వచ్చి ఖచ్చితంగా జాబ్ కొట్టేసేదాన్ని. అవునా? అంత నమ్మకమా? నా మీద నాకు నమ్మకం ఉంది సార్. ఓహ్! అంటూ యష్ ముందుకు తిరిగి మధుని చూశాడు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న మధు యష్‌ని చూడగానే నోరు తెరిచి 2 కళ్ళు పెద్దవి చేసి షాక్‌గా చూస్తుంది.